వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. జయప్రద మిస్సింగ్, ఆచూకీ తెలపమంటూ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ కోర్టు ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి విచారణకు కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసినా కూడా ఆమె హాజరు కాలేదు. దాంతో కోర్టు ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. ఇప్పటికే చాలాసార్లు ఆమెను విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా ఆమె హాజరు కాలేదు. దాంతో ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది కోర్టు. నవంబర్ 8న ఈ కేసుపై విచారణ జరగాల్సి ఉంది. కానీ ఆమె కోర్టుకు హాజరు కాలేదు. ఆ తర్వాత కేసును నవంబర్ 17కు వాయిదా వేసింది. అయినా కూడా ఆమె కోర్టుకు హాజరు కాలేదు. డిసెంబర్ నెలలో హాజరు కావాలని జయప్రదకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది కోర్టు. అయినా కూడా ఆమె లెక్క చేయకపోవడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ 10లోగా ఆమెను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. దాంతో ఆమె కోసం పోలీసులు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉన్నారో కనిపెట్టే పనిలో పోలీసులు నిమగ్నం కావడంతో ఇప్పుడు ఇదే న్యూస్ కోలీవుడ్లో వైరల్గా మారింది.